రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం. శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా. ఏమయ్యా పవన్ కళ్యాణ్, తోలు తెత్తా తిత్తి తెత్తా ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవో కదా. ఇదే విజయవాడలో 2000 మంది గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ర్యాలీలు చేసుకుంటా రోడ్ల మీద వీరంగం సృష్టిస్తుంటే తోట తాట తాట తేట తోట గీట అన్ని తీసేటటువంటి ఏమన్నా కార్యక్రమం చేసే దమ్మేమన్నా ఏడి చచ్చిందా నీకని అడుగుతా ఉన్నా. ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం, కత్తులు పట్టుకొని తిరుగుతాం, కొడవలు పట్టుకొని తిరుగుతాం, రప్పా రప్పా నరుగుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన ఆ ఆలోచన వచ్చిన ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎవరిని కూడా వదిలిపెట్టాం. ప్రతి ఒక్కరిని ప్రజలకి ఎగ్జిబిట్ చేస్తాం. జేసీబీతో వీరంగం సృష్టిస్తున్నారు, నో కేసులు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్స్ కడితే కేసు, కేక్ కట్ చేస్తే కేసు, జేసీబీతో వీళ్ళు రోడ్లు ధ్వంసం చేసినా నో కేసులు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందనడానికి ఇది నిదర్శనం కాదా? విజయవాడ నడి రోడ్డు మీద వీరంగం సృష్టిస్తుంటే గంజాయి బ్లేడ్ బ్యాచ్ పోలీసులు నోరు మూసుకొని కూర్చోవాల్సినటువంటి పరిస్థితి. గొప్ప హోంమంత్రి, గొప్ప ముఖ్యమంత్రి, గొప్ప పరిపాలన, ఇది కదా మంచి ప్రభుత్వం అంటే.